దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము మే నెల 16వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి మనం చదువుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును అని వారితో చెప్పాను. ప్రభువారు శిష్యులతో చెప్పినటువంటి ఈ దివ్యమైనటువంటి వాక్యాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మనుషుల జీవితాలలో దేవుడు వెలుగుగా ఉన్నాడన్న గొప్ప లేఖనాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. మన చీకటి జీవితాలను వెలిగించడానికే దేవుడు వెలుగుగా మనలో నివసిస్తున్నాడు అన్న సత్యాన్ని మనము విశ్వసించాలి, నమ్మాలి, పాటించాలి. ఆయన వెలుగుగా మనలో నివసించుచున్నందువలన మన హృదయాంతరంగములను ప్రభు పరిశీలిస్తున్నాడు. జాగ్రత్త సుమా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు ఎక్కడో కాదు, మనలోనే ఉన్నారు. ఆయన వెలుగై ఉన్నారు. మనలో వెలుగై ఉండి మన హృదయాలను, మన ఆలోచనలను, మన తలంపులను ఆయన పరిశీలిస్తున్నాడు. అలాంటప్పుడు మనము దేవునికి విరోధముగా ఏమీ చేయలేము, చేయకూడదు కూడాను. చేయటానికి మనస్సు కూడా దాని మీద పెట్టకూడదు. ఏమీ దాచలేము. ప్రభు వెలుగు, ఆయన పవిత్ర రక్తము, ఇవి రెండు మనలను పవిత్రులుగా చేసి మన జీవితంలోని ప్రతి మరకను శుద్ధి చేసేస్తుంది. ఏమేంటివి? ప్రభువు వెలుగు, ఆయన పవిత్ర రక్తము మనలను పవిత్రులుగా చేస్తుందన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు, ప్రభువు మన పాపాల పరిష్కార నిమిత్తము శిలువపై మరణించాడన్న పవిత్ర త్యాగాన్ని మనము విశ్వసించాలి, మనము నమ్మాలి. మనము మన కొరకే అని ఎప్పుడైతే మనము నమ్మి విశ్వసించి ఆ భయభక్తులతో మనము జాగ్రత్త కలిగి మనము జీవించుచు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా ఉండాలి. మన యొక్క జీవితాలు, మన పాపాలను ఒప్పుకొని నిత్య ప్రార్థనలతో దేవునికి స్తుతులు అర్పించాలి. దేవుణ్ణి స్తుతిస్తుంటే ప్రభువు కృపా కనికరాలను మనము తప్పకుండా పొందుకుంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాము, ఎంత ప్రేమమయుణ్ణి కలిగి ఉన్నాము, ఎంత దీర్ఘశాంతమూర్తిని మనము కలిగి ఉన్నాము. మనలో ప్రభువు వెలుగు కలిగి మనము ఆ వెలుగు ద్వారా మన యొక్క జీవిత మనుగడను నిత్య ప్రార్థనలతో మనము దేవుణ్ణి మహిమపరుచుకుంటూ ఉన్నవారమైనందున చీకటి అనేది పారదోలబడి జీవపు వెలుగులో ఉన్నామని విశ్వసించి దేవుని బిడ్డలముగా మనము జీవించాలి. వెలుగుకరమైన జీవితాన్ని మనం గడపాలి. శోధనలకు తావివ్వకూడదు. శోధన తావివ్వకుండా ఉండటానికి అసలు అపవాదిని మన చెంతకు రాకుండా మనము ప్రభు యొక్క వెలుగులో మనము జీవించాలి. ఎంతటి శోధనలనైనా ప్రార్థన ద్వారా మనము జయించగలము. అంతేకాదు, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా ప్రభువు మనల్ని బలహీనపరిచే ప్రతి పాపాన్ని తొలగిస్తాడు. కనుక నిత్యము మనము దేవుని యందు భయభక్తులు కలిగి
ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనం పాటిస్తూ శుద్ధ హృదయముతో దేవునికి స్తుతులర్పించుతూ మనము పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు తండ్రి. నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము ధ్యానించుకుంటున్న ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, నేటి ధ్యాన వాక్యముని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము ఎల్లప్పుడూ నీ యందు మేము నమ్మకముతో, భయభక్తులతో మేము జీవించుచు నీ యొక్క ఆదరణ, నీ ప్రేమను తండ్రి, నీ కృపను మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.